అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈ రోజు నేను మీ అందరికీ రెస్టారెంట్ స్టైల్ వెజ్ పాస్తా ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను। ముందుగా ఒక బౌల్ తీసుకున్న దాంట్లో ఒక 1 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి। దాంట్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని నీళ్ళని బాయిల్ అవనివ్వాలి। నీళ్ళు అలా బాయిల్ అయ్యాక దాంట్లో 2 కప్పుల పాస్తా వేసుకోవాలి। మూత పెట్టుకొని 80% వరకు కుక్ చేసుకోవాలి। వీటిని అలా అయ్యేదో ఒకసారి తీసుకొని చెక్ చేసుకోవాలి। అలా అయితే వాటిని తీసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైనర్లో వడకట్టుకోవాలి। దాంట్లో పైన వెంటనే కూల్ వాటర్ పోసుకోవాలి। మినిమం ఎంత కూల్ ఉంటే అంత కూల్ వాటర్ పోసుకోండి। అలా పోసుకోవడం వల్ల పాస్తా సాఫ్ట్గా ఉంటుంది। ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వెల్లుల్లి మిశ్రమం ఒకసారి బాగా కలుపుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి। ఇవి వేగాక 5 to 6 గ్రీన్ చిల్లీ అవి కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి। ఒక చిన్న సైజ్ క్యాప్సికమ్ అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ ఇవన్నీ సన్నగా తరుక్కొని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇవి వేగాక ఒక చిన్న సైజు రెడ్ కలర్ క్యాప్సికమ్ అలాగే yellow కలర్ క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి। వేగాక ఒక సన్న తరుగు పెట్టుకున్న క్యాబేజీ చిన్న కప్పు వేసుకోవాలి। 2 మీడియం సైజ్ టమాటోస్ సన్నగా తరుక్కొని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। ఇలా కుక్ అయ్యాక ఒకసారి బాగా తీసుకొని కలుపుకొని మీకు కావాలంటే ఇలా ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు। అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక దాంట్లో 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ అలాగే 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా అన్నీ కలుపుకున్నాక ఉప్పు రుచికి తగినంత వేసుకొని కలుపుకొని ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న పాస్తా ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి అలా అన్నీ కలుపుకున్నాక పైన మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। అలా కుక్ అయ్యాక ఒకసారి బాగా కలుపుకొని మీరు కావాలంటే దీంట్లో కొత్తిమీర కానీ ఇంకా ఉల్లికాడలు సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మన పాస్తా రెడీ అయిపోయింది చూడండి। ప్లేట్లో పెట్టేసుకుంటే సర్వింగ్ బౌల్ పెట్టేసుకుంటే సరిపోతుంది। టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఇది రెడీ చేసి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి। అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి। అందరికీ ధన్యవాదాలు।